హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము బీరకాయ పాల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా బీరకాయలో పాలు పోసుకొని కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కర్రీని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద బీరకాయని శుభ్రంగా కడిగి పైన చెక్కు మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయని 2 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుంటున్నాను. అలానే కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద బీరకాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుని ఉడికించుకుంటే త్వరగా ఉడుకుతాయి. ఇలా కలుపుతూ బీరకాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి మీ టేస్ట్ సరిపడినంత. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు 1 గ్లాస్ పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని ఇలా మనం పోసుకున్న పాలు మొత్తం కూరలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద బీరకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే అడుగనది అంటుకోకుండా ఉడుకుతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కూర మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కూర మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పాల కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.